అందరికీ నమస్కారం. విలువైనటువంటి వివరణ చివరి వరకు చూడండి. హిందూ ధర్మానికి నిశ్శబ్ద సంఖ్యలు రాజ్యాంగంలోని 25, 26 నిబంధనలు. దీని గురించి విశ్వయ్య గారి విశ్లేషణ ఒకసారి చూద్దాం. భారతదేశం లౌకిక దేశమని మన నాయకులు చెప్పారు. అన్ని మతాలకు సమాన హక్కులుంటాయని హామీ ఇచ్చారు. కానీ రాజ్యాంగం లోతుల్లో ఒక చేదు నిజం దాగి ఉంది. అది గడ్డపై పుట్టిన పురాతన మతాలకు మాత్రమే సంకెళ్ళు వేస్తోంది. ఈ న్యాయపరమైనటువంటి అన్యాయం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 క్లాజ్ 1 ఏం చెబుతోంది? ప్రతి వ్యక్తికి మనస్సాక్షి, స్వేచ్ఛ ఉంటుంది. మతాన్ని స్వేచ్ఛగా స్వీకరించడానికి, ఆచరించడానికి, ప్రచారం చేసుకోవడానికి సమాన హక్కు ఉంటుంది అని. వినడానికి చాలా చాలా విల్లింగ్గా, గొప్పగా ఉంది కదా. కానీ అసలు కథ చిన్న అక్షరాల్లో ఉంది. కండిషన్స్ అప్లై అన్నట్లుగా. దాన్ని పరిశీలిస్తేనే అసలు సంగతి తెలుస్తుంది. రాజ్యాంగంలోని 25 క్లాజ్ 2లో ఏముంది? ప్రభుత్వానికి కొన్ని అధికారాలను ఇచ్చింది. మతంతో సంబంధం ఉన్న ఏ లౌకిక కార్యకలాపాన్నైనా నియంత్రించడం లేదా పరిమితం చేయడం. ఉదాహరణకు ఒక దేవాలయం నడిపేటటువంటి పాఠశాల, హాస్పిటల్ వంటివి. క్లాజ్ బిలో సామాజిక సంక్షేమం, సంస్కరణల కోసం చట్టాలు రూపొందించేటటువంటి హక్కు కూడా ప్రభుత్వాలకు ఉంది. ఇక్కడే అసలు ఆట మొదలవుతోంది. ఇక్కడే హిందూ మత సంస్థలపైన దృష్టి పడుతోంది పెత్తనం. ముఖ్యంగా ఆర్టికల్ 25(2)B ప్రకారం ప్రజా స్వభావం కలిగినటువంటి హిందూ మత సంస్థలపై రాష్ట్రానికి ప్రత్యేక అధికారం ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ముస్లిం మసీదుల గురించి చెప్పలేదు, క్రైస్తవ చర్చిల గురించి ప్రస్తావించలేదు. కేవలం హిందూ, జైన, సిక్కు, బౌద్ధ సంస్థలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు. ఈ విధంగా ఎంపిక చేసి ఒక వర్గాన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు అనేది ప్రశ్న, ఆలోచించాల్సిన ప్రశ్న. దీని పర్యవసానం ఏమిటి అంటే, హిందూ దేవాలయాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు, పూజారులను, అధికారులను నియమించవచ్చు, దేవాలయాల విలువైన నిధులను ఇష్టం వచ్చినట్లుగా మళ్లించవచ్చు. ఇదంతా దేని పేరుతో? సంస్కరణ పేరుతో. కానీ మసీదులు లేదా చర్చిల విషయంలో ఇలాంటి జోక్యం జరగదు. ఎందుకంటే అదే 25 ఆర్టికల్ స్టార్టింగ్లో ఏముంది? మత స్వేచ్ఛ, మత వ్యాప్తి, ఈ మతపు హక్కులన్నీ కూడా. ఇది సంస్కరణ కాదు, ఇది చట్టం రూపంలో రాసినటువంటి మతపరమైన వివక్ష. ఒకసారి ఆలోచించండి. క్రైస్తవ చర్చీలు తమ వ్యవహారాలను తామే చూసుకుంటాయి, పూర్తి స్వయం ప్రతిపత్తితో నడుస్తాయి. ముస్లిం మసీదులు తమ వక్ఫ్ బోర్డుల ద్వారా స్వతంత్రంగా నిర్వహించబడతాయి, పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తాయి. కానీ హిందూ దేవాలయాల సంగతి ఏమిటి? వాటిని రాష్ట్రం ఒక పద్ధతి ప్రకారం తన అధీనంలోకి తీసుకుంటూ ఉంటుంది. ఒక్కో రాష్ట్రం ఒక్కోలాగా. దేవాలయాల భారీ ఆదాయాన్ని ధర్మానికి సంబంధం లేని పనుల కోసం మళ్లిస్తారు. ఉదాహరణకు పాఠశాలలు, హాస్పిటల్స్, వీటన్నిటికీ నిధులు ఇస్తారు. కొన్నిసార్లు వాటికిచ్చిన ఓకే ఒక రకంగా, కొన్నిసార్లు ఏం చేస్తారు? ఇతర మతాల వారికి జీతాలు కూడా చెల్లిస్తారు. కానీ హిందూ సంప్రదాయాల మనుగడ, వాటి ప్రచారానికి మాత్రం ఏమాత్రం నిధులు కేటాయించరు, పట్టించుకోరు అసలు. ఇక నిబంధన 26 గురించి తెలుసుకుందాము. ఈ నిబంధన ప్రతి మత విభాగానికి ఒక వాగ్దానం చేస్తోంది హక్కులను. అందులో ABCD అలా ఉంటుంది. A, మత సంస్థలను స్థాపించటం, నిర్వహించటం. B, మతపరమైన విషయాలలో తమ సొంత వ్యవహారాలను నిర్వహించటం. C, ఆస్తిని కలిగి ఉండటం మరియు సంపాదించటం. D, అలాంటి ఆస్తిని నిర్వహించటం. నిజానికి నిబంధన 26 చాలా శక్తివంతమైనది. కానీ ఈ స్వేచ్ఛను పూర్తి స్థాయిలో ఆచరించడానికి రాష్ట్రం ఎవరిని అనుమతిస్తుందో వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. చర్చిలు, మసీదులు ఈ నిబంధన క్రింద చాలా స్వేచ్ఛను అనుభవిస్తున్నప్పటికీ హిందూ సంస్థలకు ఈ ప్రాథమిక హక్కులను తరచుగా నిరాకరిస్తారు. దీనికి సాకులుగా ప్రజా ప్రయోజనం, లౌకిక పాలన అని చెబుతారు. ఒకసారి ఆలోచించుకోండి. హిందూ మత సంస్థలను ప్రభుత్వ విభాగాలు ఎందుకు నిర్వహిస్తూ ఉన్నాయి? దేవాలయాల సంపాదనను లౌకిక అవసరాల కోసం ఎందుకు మళ్లిస్తున్నారు? ప్రాచీన మఠాలు, పీఠాలు ఆడిట్లకు ఎందుకు లోబడి ఉన్నాయి? కానీ ఇతర మత సంస్థలు ఎందుకు లేవు? ఈ పరిస్థితి అనుకోకుండా జరిగింది కాదు. ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగినటువంటి న్యాయపరమైన వివక్ష. సంస్కరణ పేరుతో దీన్ని జాగ్రత్తగా చట్టంలో చేర్చారు. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాత్రమే దీన్ని ఆయుధంగా వాడుతున్నారు. ఇది రాత్రికి రాత్రి జరిగింది కాదు. 1950 తర్వాత నెహ్రూ కాలం నాటి లౌకికవాదం దీనికి దారితీసింది. అప్పుడు మైనారిటీలను సంతృప్తి పరచటం హిందువుల నష్టానికే జరిగింది. దేవాలయాలు కేవలం రాతి కట్టడాలు మాత్రమే కాదు, అవి సంస్కృతికి, జ్ఞానానికి, నిస్వార్థ సేవకు, సామాజిక ఐక్యతకు సజీవ కేంద్రాలు.
అయినప్పటికీ ప్రభుత్వం వాటిని కేవలం డబ్బు సంపాదించే వనరులుగా, పర్యాటక ఆకర్షణలుగా మార్చేసింది. ఇక్కడ మనం సంధించిన ప్రతి ప్రశ్నకు సమాధానాలు అడగడం మన బాధ్యత. ఈ న్యాయపరమైనటువంటి వివక్షను ఎవరు సృష్టించారు? స్వతంత్ర హిందూ నాగరిక గుర్తింపును అణచివేయడానికి ఏ ఆలోచనలు ప్రేరణనిచ్చాయి? హిందువులను శక్తిహీనంగా ఉంచి వారి పవిత్ర దేవాలయాలను రాష్ట్రం అధీనంలో ఉంచటం వల్ల చివరికి ఎవరు లాభపడుతున్నారు? నిబంధన 25 క్లాజ్ 2 క్లాజ్ బిలోని వివక్షాపూరిత నిబంధనలు, నిబంధన 26 యొక్క దుర్వినియోగం స్పష్టంగా పరిష్కరించబడే వరకు కూడా ఈ కష్టాలు తప్పవు. హిందూ దేవాలయాలు న్యాయబద్ధంగా తిరిగి హిందూ సమాజాల స్వయం ప్రతిపత్త నిర్వహణకు అప్పగించబడే వరకు ఈ కష్టాలు తప్పవు. ఈ దారుణమైన న్యాయపరమైన వివక్ష పూర్తిగా తొలగించబడే వరకు భారతదేశంలో నిజమైన లౌకికవాదం ఉండదు. అప్పటి వరకు ఇది కేవలం ఒక పక్షపాత ప్రభుత్వ ప్రాయోజిత మోసం మాత్రమే. ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, ఇది ప్రత్యేక హక్కుల కోసం డిమాండ్ కాదు. ఇది ప్రాథమిక సమానత్వం కోసం చేస్తున్న అత్యవసర విజ్ఞప్తి. హిందూ ధర్మం తన సహజమైన స్థానాన్ని తిరిగి పొందడం గురించి మాట్లాడుతున్నది. బ్యూరోక్రటిక్ సంఖ్యల నుండి, అనవసరమైన ప్రభుత్వ జోక్యం నుంచి విముక్తి పొందడం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. హిందూ ధర్మానికి తన సొంత ప్రాచీన భూమిలో పూర్తి సార్వభౌమాధికారం ఉండాలా వద్దా? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. విశ్లేషణలు కొనసాగుతూనే ఉంటాయి. కీప్ వాచింగ్, సపోర్ట్ భరతవర్ష. జై హింద్, జై భారత్.